హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ మెంటర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే చాలా మందికి చాలా రకరకాలుగా యూజ్ అయ్యేది. అవును. సో మనం ఫస్ట్ దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే మనం ఫైనాన్షియల్గా లాస్ అవ్వకుండా ఉంటాం. సడన్గా మన చేతిలో డబ్బు లేకపోయినా యూజ్ అయ్యేది మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. అదొకటే తోడుంటుంది మనకి. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్లోనే క్యాష్లెస్ అనేది వింటూ ఉంటాం. అవును. అసలు క్యాష్లెస్ అంటే ఏంటండి? ఓకే. అయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదంటే మనము ఈ యొక్క మన ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నయం చేయించుకుంటాం కదా, సాల్వ్ చేయించుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చు మొత్తము మనం తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరించుకుంటారు. దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి క్యాష్లెస్ విభాగం ఒకటి ఉంటుంది, ఇంకోటి రీఇంబర్స్మెంట్ విభాగం 2 ఉంటాయి. అయితే తీసుకున్న ప్రతి ఒక్కరూ క్యాష్లెస్సే రావాలి అనేది నియమం ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో లేదు. ఓకే. రీఇంబర్స్మెంట్ కూడా ఉంటుంది. అంటే క్యాష్లెస్ రానప్పుడు మనం రీఇంబర్స్మెంట్కి వెళ్ళాలి. ఒకటి చేదు ఏంటి, ఇలా చేదు ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఖచ్చితంగా క్యాష్లెస్ ఇవ్వాల్సింది అనే కండిషన్ ఎక్కడ కూడా ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా లేదు. రీఇంబర్స్మెంట్ ఉంటుంది. సో ఈ క్యాష్లెస్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది కదా. అవును. సో రిజెక్ట్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లలో ఈ వెయిటింగ్ పీరియడ్స్ చెప్పాను కదా, Day 1, 1 month, 2 years అనేది. ఉదాహరణకి హెర్నియా ప్రాబ్లం వచ్చింది, పాలసీ తీసుకొని 1.5 year అయింది. ఇప్పుడు తను ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను, హెర్నియా వచ్చి చేయించుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ 2 years కంప్లీట్ అవుతేనే మీకు ఈ హెర్నియా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో 2 years కంప్లీట్ కాలేదు కాబట్టి మేము క్యాష్లెస్ని రిజెక్ట్ చేసేస్తున్నాము అని చెప్పేసి విధంగా వస్తుంది. అంటే ఒకటేంటిది, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కంపెనీకి తన హెల్త్ కండిషన్ ఏంటిదో చెప్పకపోవడం రిజెక్ట్ అవుతుంది. 2 years వెయిటింగ్ పీరియడ్ కేటగిరీలో డిసీజెస్ చెప్పకపోవడం వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటిది, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, స్మోకింగ్ వల్ల కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్లతో వచ్చిన ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. అంటే ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, స్మోకింగ్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ వీటి వల్ల వచ్చే సమస్యలకి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. ఈ సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ అనే క్లెయిమ్ బెనిఫిట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే. సో రిజెక్ట్ అవ్వకుండా పాలసీదారు ఏం చేయాలంటారు? ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తను ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడే తను ఒక ఫుల్ హెల్త్ కండిషన్ ఏంటిది, ఆయన లైఫ్ స్టైల్ ఏంటిది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా ఇన్సూరెన్స్ కాపీలో మెన్షన్ చేయాలి. ఇంకొకటి, ఆన్లైన్లో పాలసీ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ టైంలో హాస్పిటలైజేషన్ టైంలో హెల్ప్ దొరకక క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో ఆన్లైన్లో తీసుకోకపోవడం మంచిది. ప్రాపర్గా ఫుల్ టైం ఇన్సూరెన్స్లో వర్క్ చేసే ఏజెంట్ దగ్గర తీసుకోవడం అనేది 100% కరెక్ట్ పాయింట్. ఆన్లైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే టైంకి మనకు సొల్యూషన్ అనేది అక్కడి నుంచి రాదు, మనకి చాలా డిలే అవుతుంది. కస్టమర్ కేర్ విభాగం పనిచేయదు, నైట్ టైంలో తను రెస్పాన్స్ అవ్వదు. సో ఎటుపడైనా సరే ఫుల్ టైం వర్క్ చేసే ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరనే పాలసీని తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటిది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, లైఫ్ స్టైల్ కానివ్వండి, తన ఒక హెల్త్ కండిషన్ కానీ కంపెనీకి చెప్పటము, ఇది మెయిన్ చూసుకోవాల్సిన విషయం. ఇంకోటి అంటే, ఇది క్యాష్ రిజెక్ట్ అవ్వకపోవడం అంటే, మనకి ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఒక 2 years అయిపోయింది. ఓకే. రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మనకి ఎప్పుడైనా మన హెల్త్లో లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి మార్పు వచ్చినా వెంటనే కంపెనీకి ఒక మెయిల్ చేయడం కానివ్వండి, ఏజెంట్కి చెప్పడం కానివ్వండి, కంపెనీ దృష్టికి మనం తీసుకురావాలి. కంపెనీ అవన్నీ డేటా సేవ్ చేస్తుంది. సో ఏ టైంలోనైనా సరే హాస్పిటలైజ్ అయినప్పుడు క్యాష్లెస్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఇంకొకటి ఏంటిది, మనం సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు మనం ఒక హాస్పిటల్ అనేది ఫ్రాడ్ హాస్పిటల్ కాకుండా, చిన్న హాస్పిటల్ కాకుండా మంచి పెద్ద హాస్పిటల్, ట్రస్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ముందే నేను మీ దగ్గర డాక్టర్ సర్జరీ చేయించుకోమన్నాడు, కంపెనీకి ముందే ఇంటిమేషన్ ఇవ్వండి. సర్జరీ అడ్మిట్ అవ్వకముందే, సర్జరీ చేయించుకోకముందే కంపెనీకి ఇంటిమేషన్ ఇచ్చేసి అప్రూవల్ వచ్చాకనే మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు. అప్పుడు ఏంటిది, మన హడావుడిగా వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకుందాం, హాస్పిటల్ అడ్మిట్ అయినాక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై కాకుండా ముందుగానే ప్రీ అప్రూవల్ తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అక్కడ హజిల్ ఫ్రీ అనేది చాలా ఉంటుంది. టెన్షన్ ఫ్రీగా, కూల్గా క్లెయిమ్ అనేది ఒక స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ ఇలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్యాష్లెస్ రిజెక్ట్ అవ్వడానికి ఏమైనా హాస్పిటల్స్ ఏమన్నా ఉంటుందా? మా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి పేషెంట్స్లో ఎంతోమంది ఉంటారు కదా,
అందులో ఒక ఇద్దరు పేషెంట్స్ పేరు సేమ్ ఉంది, ఇంటి పేరు సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి సునీత, టి రామకృష్ణ. అప్పుడు ఏమవుతుంది, ఒకరికి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఇంకొకరికి చెప్పడం వల్ల క్యాష్ ఎవరైతే చేయించుకుంటున్నారో అతను ఒక కంపెనీ ఏముంటుంది, నాకు ఇది ఇన్సూరెన్స్ తీసుకోకముందే నీకు ఆల్రెడీ ఈ సమస్య ఉంది నాకు చెప్పలేదు కాబట్టి క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఒక ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు, ఇద్దరు పేర్లు సేమ్ ఉన్నాయి. ఒకరికి ఉన్న మెడికల్ డిస్క్లోజర్ ఇంకొకరికి డాక్టర్ ఇంకొక పేషెంట్కి ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ యొక్క వివరాలు ఏముంటుంది, నాకు ఇంతకుముందు డయాబెటీస్ లేదు కానీ ఇప్పుడు ఉందని చెప్పినావు, సో నేను క్యాన్సర్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అప్పుడు తీరా తెలిసినాక ఏంటిది, అరే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, అప్పుడు ఏం చేయాలి, డాక్టర్ కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ఆ కంపెనీ యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేసే ఏజెంట్ కానివ్వండి, మనం తీసుకున్న కంపెనీ యొక్క ఇన్ టైం రెస్పాన్స్ ఉంటే క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా సాల్వ్ అవుతుంది. సో ప్రీ అప్రూవల్ తీసుకోవడము, మనకి హెల్త్ కండిషన్లో ఎలాంటి మార్పు వచ్చినా కంపెనీకి అప్డేట్ చేయడము, ఫుల్ టైం ఏజెంట్ ఉన్నప్పుడు మన క్యాష్లెస్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అనేది అవ్వదు. ఓకే. అంటే మన అక్కడికి ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్, హాస్పిటల్, ట్రస్ట్ హాస్పిటల్, ఫ్రాడ్ హాస్పిటల్ వెళ్ళకపోవటము, చిన్న హాస్పిటల్ వెళ్ళకపోవటము, ప్రీ అప్రూవల్కి వెళ్ళడం వల్ల క్యాష్లెస్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే. ఇప్పుడు మనం ఈ క్యాష్లెస్ గురించి మాట్లాడుకుంటే క్యాష్లెస్లో కోపేమెంట్ అసలు ఎందుకు వస్తుంది? 100% క్యాష్ రావాలి అంటే ఏంటిదంటే మేడం, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక హాస్పిటల్ తోటి ఒక టారిఫ్ మాట్లాడుకుంటుంది. నా తరపున వచ్చే ఇన్సూరెన్స్ కస్టమర్స్ మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్కి మీరు ఎంత ఛార్జ్ చేయాలనేసి ఒక అగ్రిమెంట్ ఉంది, టారిఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ రేటుకు ఉంటుంది టారిఫ్ రేట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్టంట్, మోకాళ్ళ మార్పిడికి, క్యాటరాక్ట్కి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ అమౌంట్ ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది కస్టమర్ పే చేసుకోవాలి. అంటే ఇక్కడ అన్అఫీషియల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ మార్పిడికి 2.5 lakhs ఖర్చు అవుతుంది, బట్ ఇన్సూరెన్స్ కంపెనీ 1,60,000 పే చేస్తూ ఉంటుంది. అది హాస్పిటల్కి నచ్చట్లేదు గోయింగ్ ఆన్లో. అయితే అప్పుడు కస్టమర్తో ఏముంటుందంటే, హాస్పిటల్ వాళ్ళు మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 2.5 lakhsకి 1,60,000 ఇస్తుందంటారు. అయితే ఈ బ్యాలెన్స్ అమౌంట్కి మీరు క్యాష్ పే చేయండి, ఇందుకు మీకు ఎలాంటి రిసిప్ట్ కానీ అక్నాలజ్మెంట్ ఏమి ఇవ్వము అని చెప్తుంది. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి ఎగనెస్ట్ అనమాట. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి. సో మనం ఏం చేయాలంటే, ఇన్సూరెన్స్ కంపెనీ అనేది స్ట్రాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బెస్ట్ బ్రాండ్ ఉన్న కంపెనీ, ఎలాంటి క్లెయిమ్స్ని రిజెక్ట్ చేయకుండా టారిఫ్ అమౌంట్ రీజనబుల్గా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనం పాలసీ అనేది తీసుకోవాలి. ఆన్లైన్లో అసలు తీసుకోవద్దు. తక్కువ రేట్ వస్తుంది, ఆ కంపెనీతో పోలిసి కంపెనీ తక్కువ ఉంది, అఫోర్డబుల్గా ఉంది అన్నట్టయితే మనము టారిఫ్ రేట్లను, క్యాష్లెస్లను ఎక్కడొక్కడ చాలా ఇబ్బంది పడాల్సిన అవకాశం చాలా ఉన్నాయి. ఆల్రెడీ నా ఆన్లైన్లో నా వీడియో చూసిన వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ నాకు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. నేను ఎంతో మంది కూడా నేను సాల్వ్ చేశాను అవి. కానీ ఇట్లా అందరికీ నేను చేయలేకపోతున్నా. సో మీరు ఈ స్టెప్స్ మీరు పాటించండి. ఏంటిది, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, ప్రీమియం ఎక్కువన్నా సరే పే చేయండి, మీకు టారిఫ్ అమౌంట్ కానీ హైగా ఉంటుంది, మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ వస్తుంది, ఎక్కడ కూడా మీరు ట్రీట్మెంట్లో తగ్గించుకునే అవకాశం లేకుండా ఫుల్ ట్రీట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఉండాలండి. అంటే ఇప్పుడు బయట ఎలా సేల్ అవుతుందంటే మేడం, అంత మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా, క్లెయిమ్ వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోండి అడ్మిట్ అవ్వండి అని అంటున్నారు. కొన్ని ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఏజెంట్స్, కొన్ని అంటే తప్పుదో పట్టేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు కూడా మీరు ఫస్ట్ అయితే రండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, అడ్మిట్ అవ్వండి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటారు. తీరా ప్రాజెక్ట్ చేసినాక ఇట్లా ఉండేసరికి ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేయటము, తిరగటం, రాంగ్ మాట్లాడటం, ఇవన్నీ కోపంగా మారడం జరుగుతున్నది. సో కంపెనీ అనేది బెస్ట్ ఉండాలి, ఫుల్ టైం ఏజెంట్ అనేది సహాయం ఉంటేనే ముందుకు అనేది వెళ్తుంది. కరెక్ట్ పర్సన్తో మనం కలిసి చేసుకుంటే ఇది కరెక్ట్. అందుకే అవేర్నెస్ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి రామకృష్ణ గారు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో ఫైనల్గా మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఓకే, నేనేమంటున్నా అంటే మేడం, క్యాష్లెస్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకోకముందే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే ప్రాపర్గా డిస్క్లోజ్ చేయండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ డిస్క్లోజ్ చేయండి. ఇంకోటి ఏంటిది, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే వెంటనే హాస్పిటల్ వాళ్ళతోటి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇమ్మీడియట్గా మెయిల్ పెట్టించే ఏర్పాటు చేయండి. ఆన్లైన్లో కూడా మన ఏ హాస్పిటల్కి వెళ్తున్నామో ఆ హాస్పిటల్ ఒక హిస్టరీ ఏంటిది, అది మంచి హాస్పిటల్ కాదా, ఫ్రాడ్ జరుగుతున్నాయని ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే. అండ్ ప్రీ ఆథరైజ్ హాస్పిటల్ వాళ్ళతోటి చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎక్కువ లెంత్ కాకుండా కంపెనీకి ఆ పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ క్లియర్గా డాక్యుమెంటేషన్గా ప్రూఫ్ ఉన్నట్టయితే కంపెనీ క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఆపదు. ఎప్పుడైతే కంపెనీకి అసలు ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది,
ఇప్పుడు ఏం చేయాలని కంపెనీకి ప్రాపర్గా తెలిస్తే క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఇస్తుంది. ఓకే. ఎప్పుడైతే సగం సగం ఉండి పూర్తి ఇన్ఫర్మేషన్ రాక హాస్పిటల్ వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే క్యాష్లెస్ ఇస్తుందో అది కొంచెం డిలే అవకాశం చాలా ఉన్నాయి అనమాట. రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా చాలా ఉన్నాయి. అందుకే హాస్పిటల్ ఒక పేరు మీద కూడా మనకి క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రైట్. నాకు ఒక చిన్న డౌట్ అండి. మామూలుగా ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది చేయించుకుంటారో అంతమంది చేయించుకొని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో పీక్ మూమెంట్లో అంటే ఏదైనా ఒక పెద్ద డిసీజ్ వచ్చిన తర్వాత ఒక సర్జరీ అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ థాట్ ఏమైపోతుంది అంటే అరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అని అప్పుడు అనిపిస్తుంది. అది అసలు అప్పుడు వర్తిస్తుంది అంటారా వాళ్ళకి? అయితే ఇది సర్వసాధారణం అండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రాబ్లం డయాగ్నోస్ అయినాక ఇది చెప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకొని 3 నెలల తర్వాత నాకు ఇప్పుడే వచ్చింది, నాకు ఇప్పుడు క్లెయిమ్ ఇవ్వండి అంటే కంపెనీ అంత ఈజీగా క్లెయిమ్ ఇవ్వదు. మొదటి 3 years లోపు ఒక క్లెయిమ్ వచ్చిందంటే కంపెనీకి ఏదో డౌట్ఫుల్ సస్పెక్ట్ అంటే ఇక్కడ ఏదో జరిగింది. అప్పుడు ఏం చేస్తుంటే కంపెనీ క్యాష్లెస్ని ఆపేసి రీఎంబర్స్మెంట్కి రండి అంటుంది. రిజెక్ట్ ఏం చేయట్లేదు, క్యాష్లెస్ మాత్రమే ఆపుతున్నాము. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలనేది ఏం లేదు. 2 రకాలుగా ఇస్తుంది. ఏంటిది క్యాష్లెస్ ఇస్తుంది, రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. కాకపోతే కంపెనీ ఒక బ్రాండ్ని కాపాడుకోవడానికి కాంపిటీషన్లో సర్వే అవ్వడానికి క్యాష్లెస్ క్లెయిమ్ని వేగవంతంగా చేస్తుంది. అదొక బెనిఫిట్ మాత్రమే, అది మ్యాండేటరీగా క్యాష్లెస్ ఇవ్వాలి మేము ఇన్సూరెన్స్ అందుకే తీసుకున్నాము అంటే రాంగ్. అది రీఎంబర్స్మెంట్ కూడా రావచ్చు. కంపెనీకి రైట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అంటే మీనింగ్లో ఇది కూడా నడుస్తుంది. సో వాళ్ళు ప్రస్తుతానికి ఒక గొడవ ఆపడానికి మాత్రమే రీఎంబర్స్మెంట్కి రండి అంటారు. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా జరుగుతుంది, వెరిఫికేషన్ కూడా గట్టిగా జరుగుతుంది. సో కంపెనీకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్లో ఇన్సూరెన్స్ తీసుకోకముందే ఈ సమస్య ఉంది అని తెలిస్తే కంపెనీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసేస్తుంది. ఫస్ట్ 3 yearsలో వచ్చే ప్రతి క్లెయిమ్ అయినా సస్పెక్టబుల్ క్లెయిమ్స్. అంతెందుకు చాలా మంది క్యాన్సర్ కూడా నాకు చాలా మంది చేస్తున్నారు. క్యాన్సర్ వచ్చి హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చి ఇది 1 month వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా. హార్ట్ అటాక్స్ యాక్చువల్లీ 1 month వెయిటింగ్ పీరియడ్. అప్పుడు ఏం చేస్తుంటారు ప్రాబ్లం రాగానే వెంటనే ఇన్సూరెన్స్ తీసుకొని నాకు ఇప్పుడే వచ్చిందని చెప్పేసి అంటుంటారు. కానీ ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది. ఈ ఈసీజీ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో అది ఎప్పటి నుంచి ఉంది అని తెలిసిపోతుంది. మెడిసిన్ ద్వారా కూడా తెలిసిపోతుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో కానీ లొకేషన్లో కానీ ఎక్కడైనా సరే చేయించుకున్నప్పుడు ఈజీగా తెలిసిపోతుంది ఆ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి ఉందంటే కంపెనీకి తెలుస్తుంది. ఒకవేళ అప్రూవల్ అయితే మనకు సామెతం దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు. మీరు అన్నట్టు వాళ్ళు దాచితే ఓకే, దాచకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారే అనుకుందాం, నాకు ఇలా ప్రాబ్లం ఉందండి, ఇంత అవుతుంది, నా దగ్గర ఇంత మనీ లేదు, నేను ఇప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా ఆబ్వియస్లీ క్లెయిమ్ ప్రభుత్వం రిజెక్ట్ చేసేస్తుంది. యాక్చువల్ కంపెనీ ఎలా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా సేల్ చేస్తుంది అంటే, ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్ చేసిందంటే మీనింగ్ ఏంటంటే తను ఇప్పుడు హెల్త్ కండిషన్ మంచిగా ఉంది, ఇప్పట్లో క్లెయిమ్కి రాడు, ప్రాబ్లం వస్తేనే క్లెయిమ్కి వస్తాడు ఆ సందర్భాల్లో ఉంటుంది. ఎందుకంటే తను కట్టింది 20,000 అయితే క్లెయిమ్ ఇవ్వాల్సింది 10 లక్షలు. అంటే 20,000 రూపాయలకి తను 10 లక్షల కవరేజ్ అమ్ముతుంది కంపెనీ. సో 10 లక్షల కవరేజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి తన హెల్త్ కండిషన్ మంచిగా ఉంటేనే ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎక్స్ట్రా అమౌంట్ లోడింగ్ తోటి వెయిటింగ్ పీరియడ్ తోటి పాలసీ అనేది ఇస్తుంది. వచ్చిన తర్వాత అయితే కాదు, డయాగ్నోస్ చేసిన తర్వాత అయితే ఎలిజిబిలిటీ. ప్రాబ్లం ఉందని తెలిసినాక ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తనకి కవరేజ్ అనేది ఇవ్వదండి. రైట్, సూపర్ అండి. నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది 4 రాళ్ళు ఎంత సంపాదించినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సో చాలా మన దగ్గర ఉన్న రామకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.